హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కంది పులుసు అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం పద్ధతులు ఎలాగైతే చేసుకునేవారు అలాగైతే చేసి చూపిస్తాను, చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి కంది పులుసు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే 1 కప్పు పప్పు తీసుకున్నాను, కందిపప్పు అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను. ముందుగా అయితే మనం కుక్కర్లో వేసుకుని పప్పు అయితే వేయించుకోవాలండి. కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి. పప్పు అయితే బాగా వేయించుకోవాలి. పప్పు అయితే వేగింది కదా, ఇప్పుడు నీట్గా 2 సార్లు అయితే కడుక్కోవాలి. కడిగిన పప్పులో అయితే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ అయితే ఒకసారి కలుపుకోవాలి. మూత అయితే పెట్టి ఒక 2 విజిల్స్ అయితే వేసుకోవాలండి. విజిల్స్ అయితే అయిపోయినాయి. మూత అయితే తీస్తున్నాను చూడండి. ఆవిరంతా పోయిన తర్వాత పప్పు అయితే కచ్చపచ్చగా అయితే ఉడకాలి. మనకు పూర్తిగా ఉడకక్కర్లేదు. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కలిసేదాకా అయితే మనం కలుపుకోవాలండి. మనకు మరీ చిక్కగా ఉందనుకుంటే మనం ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోవచ్చు. తాలింపు కోసం అండి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు కూడా పెట్టుకున్నాను పక్కనే. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టానండి తాలింపు చేసుకోవడానికి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఎల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. తాలింపు వేగింది. పప్పులకు అయితే వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో ఫాస్ట్గా అయిపోయే పప్పు పులుసు అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.